హలో అండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అల్లం పచ్చడి అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా, యమ్మీగా వేడి వేడి రైస్‌లోకి, అలాగే దోసలు, ఇడ్లీలో కూడా చాలా అయితే బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఎక్కువ ఏమి కూడా ఐటమ్స్ అయితే చెప్పను. చాలా ఈజీగా అయితే చెప్తానండి. మన ఇంట్లో ఏముంటున్నాయో వాటితోనైతే చెప్తాను. ఇప్పుడిప్పుడు అల్లం పచ్చడి అంటే ఇంగువ అంటారు, నెక్స్ట్ ఇవి అంటారు, అదంటారు. నేను అసలు ఏమీ చెప్పనండి. చాలా తక్కువ పద్ధతిలో చెప్తాను. చిటికలు 5 నిమిషాలు కూడా టైం పట్టదు. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను అల్లం ముక్కలు అయితే శుభ్రంగా అయితే కడుక్కున్నానండి. కూర గిన్నెలు చూపించాను కదండి, దానిలో అయితే నేను అల్లం ముక్కలు అయితే తీసుకున్నాను. క్లీనింగ్ అయితే ఎక్కువైతే చేసుకోండి, ఎందుకంటే అల్లం అనేది ఇసుక అయితే ఉంటుంది, దానికి ఉండే మట్టి అనేది మనం పచ్చడి చేసేటప్పుడు కొంచెం తినేటప్పుడు కొంచెం అలా అయితే అనిపిస్తుంది. కాబట్టి మనకి శుభ్రంగా అయితే అల్లం అయితే కడిగేసుకుని దాంట్లో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, అంతేనండి. ఇంకేమి కూడా మీకు చెప్పనండి. ఇంట్లోనే మన ఇంట్లో ఉన్నాయే అది. నెక్స్ట్ మన ఇంట్లో కరివేపాకు కానీ ఉంటుంది కదా, ఉంటే మాత్రం వేసుకోండి, ఆప్షనల్. మా ఇంట్లో అయితే ఉంది కాబట్టి వేస్తున్నాను. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సిటీ సైడ్ అయితే అసలే ఉండదండి. నెక్స్ట్ వచ్చి పల్లెటూరు సైడ్లో అయితే ఉంటాయి, కాబట్టి మీ ఇష్టం అండి, వేసుకోండి. అయిపోయిన తర్వాత మనము ముందుగా అయితే కళాయి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముందుగా అయితే ఇవి చెప్పాను కదా మీకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఈ 3 అయితే మనము దాంట్లో వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అవి కొంచెము దూరంగా అయితే ఉండండి, ఎందుకంటే చెట్టుపట్లు అయితే ఆడుతున్నాయి. అందుకనే కొంచెం దూరంగా అయితే వెళ్ళిపోయాను. మన తాలింపులు వేసినప్పుడు ఎవరికైనా భయమే కదా, నాకు అస్సలే భయం అండి. అందుకనే నేను వెనక్కి అయితే వెళ్ళిపోయాను. దీంట్లో అయితే మనము ఇవి బాగా అయితే క్లీన్ చేసుకున్నాం కదా అల్లం అనేది వేసుకుంటున్నాను. కప్పుడైతే తీసుకున్నానండి. అవి వేసుకున్న తర్వాత చిటికెడు చింతపండు చూపించాను కదా మీకు, అంత చింతపండు అయితే మీరు తీసుకోండి. నా వీడియో మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉందండి. మీరు వీడియోకి సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత దీంట్లో వేసేసాం కదండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత చింతపండు కూడా వేసేసుకోవాలి. చింతపండు అనేది ఇలా బాగా అయితే వేగనిచ్చేయాలండి. ఇవన్నీ మనమైతే ఆవిన తర్వాత నేను బెల్లం తీసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. బెల్లం అనేది అలాగైతే మనము చెక్కుకున్నా పర్వాలేదు, ఏదన్నా కొంచెము గరిట లాంటిది, పొత్తం లాంటిది అలా కుట్టుకున్నా పర్వాలేదు. దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను. దీనికి టేస్ట్ బెల్లమేనండి ఇంట్లోని, ఎందుకంటే మనకి అల్లం అనేది ఘాటుగా అయితే ఉంటుంది కొంచెం. సో కాబట్టి మనము కొంచెం బెల్లం అయితే వేసుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్ అయితే ఉంటుందండి. ఇదేనండి అస్సలనే దీనికి కావాల్సింది బెల్లం అండి. బెల్లం కంపల్సరీ వేయండి, స్కిప్ అసలే చేయకండి. బెల్లం లేదు అని అనుకుంటే కొంచెం పంచదార అన్న మనం వేసుకోవచ్చు, మనకి తీపి కోసమేనండి, అంటే కొంచెం తీయగా ఉంటుందని ఏదన్నా వేసుకోవచ్చు మన ఇంట్లో. ఇది అయిపోయిన తర్వాత మనమైతే బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీలో అయితే మనం పట్టుకుందాము. ఇప్పుడు నాకు తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయండి, ఎందుకంటే పోపులు వేసినప్పుడు ప్రతి ఒక్కరికి కొంచెం మందికి పడదు కదా, నాకు వేసిన వెంటనే అయితే వచ్చేసినాయి. ఇవన్నీ అయితే మనకు చల్లారిన తర్వాత మనము మిక్సీలో అయితే పట్టుకోవాలి. చాలానండి, సింపుల్గానే అయితే చెప్తున్నాను. రోటీలు ఉంటే రోటీలు కూడా దంచుకోవచ్చు. కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలండి. ఫస్ట్ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది, అంత మోటలు అయితే వేసుకోకండి. మళ్ళీ అంత మోటలు వేసుకోవడం వల్ల పచ్చడి లూజ్ అయితే పడిపోతుంది, తినడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించరు, బాగోదు కూడా. మనకి కొంచెం గట్టిగానే ఉండాలి పచ్చడి అనేది, కాబట్టి మనము కొంచెం వాటర్ అనేది అయితే వేసుకుందాము, ఎక్కువ వేసుకోకండి. అయిపోయిన తర్వాత మనకి చూసండి, అలా అయితే మీరు మిశ్రమంలో పచ్చడి అనేది పట్టుకోవాలి. మనకి ఇప్పుడైతే పోపులు వేసుకోవాలండి.
పోపులు ఉంటాయి కదా, మనకి శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ అయితే మనం వేసేసుకొని పోపులోకి మనము ఇవన్నీ తాలింపు అయితే పెట్టుకోవాలండి. మనం ఇవన్నీ వేసుకొని మీకు చూపించాను కదా, ఇవన్నీ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దూరంగా అయితే ఉండండి, ఎందుకంటే ఆవాలు వేసాం కాబట్టి చిటపట్లు అయితే ఆడుతాయి కదా, అందుకును. నాకైతే ఇంకో చూడండి చేతికి కూడా వచ్చేసింది ఆవాలు అనేది. సిమ్లో అయితే పెట్టండి, ఆయిల్ అయితే పెట్టకండి. పోపులు వేసేటప్పుడు ఆయిల్ పెట్టడం వల్ల మనకి ఈ ఆవాలు నెక్స్ట్ వచ్చి ఎండుమిరపకాయలు కొంచెము మనకి చిటపట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి, మన మీదకైతే వచ్చేస్తాయి. సో కేర్ఫుల్గా అయితే ఉండండి, జాగ్రత్తగా కొంచెం దూరంలో అయితే ఉండి పోపు అనేది అయితే వేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనకి నేను ముందుగానే చూపించాను కదా అల్లం పచ్చడి అండి, ఇది ఎంత మొత్తం అన్నైతే వేసేసుకోండి. మీకు ఒక టిప్స్ చెప్తున్నాను, నేను గట్టితో ఎందుకు వేస్తున్నానంటే నాకైతే 2 days అయితే ఇది మనకి కావాలని అయితే నేను గట్టి అయితే యూజ్ చేస్తున్నాను. చెయ్యి అస్సలు అయితే పెట్టకండి, చుట్టూరు ఉన్నది చిన్న స్పూన్తో సహాయంతో మీరైతే తీసేయండి. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఈ వీడియో అందరి కోసం, ఓకేనా?